వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సరిత. సమగ్ర వార్తా విశేషాల 3 PM న్యూస్ కు స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. JNTU వద్ద నూతన సంవత్సర వేడుకలు పాల్గొన్న సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు, విధుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యం. పెద్దపల్లి జిల్లాలో విస్తృతంగా తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారి వాహనాలు సీజ్. కేబీఆర్ పార్క్ వద్ద నూతన సంవత్సర వేడుకలు పాల్గొన్న హైదరాబాద్ సిపి సివి ఆనంద్. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ కూకట్పల్లి JNTU చౌరస్తాలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పాల్గొన్నారు. పోలీసు సిబ్బందికి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. Happy New Year! శ్రవణ్ కొద్ది కెమెరా అనుకోను, నీ కెమెరా వస్తుంది ఫ్రేమ్లో. Happy New Year! నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో జీవించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నూతన సంవత్సర సందర్భంగా మంత్రి బల్కంపేట ఎల్లమ్మ, మహంకాళి ఆలయాలను దర్శించి పూజలు చేశారు. ఆలయ అర్చకులు మంత్రి దంపతులను ఆశీర్వదించారు. అనంతరం పశు సంవర్ధక, మత్స్య, డైరీ, పోలీసు, JHMC వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. सर्वत्र दिग्विजयता परंपराभिवृद्धिरस्तु आजन्राज वंशाभिवृद्धिर्धान्य समृद्धिरस्तु सर्वत्र अभिवृद्धिरस्तु. హైదరాబాద్ బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద నూతన సంవత్సరం సందర్భంగా పోలీసు శాఖ వారు కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో హైదరాబాద్ సిపి సివి ఆనంద్ పాల్గొన్నారు. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. కోవిడ్ ఆ తర్వాత కొన్ని ముఖ్యమైన బందోబస్తులు తర్వాత ప్రశాంతంగా ఈ సంవత్సరం బందోబస్తులతో అదేవిధంగా కొన్ని సెన్సేషనల్ కేసెస్ అయినప్పటికీ కూడా ప్రశాంతంగా ఈ సంవత్సరం ముగిసింది. సో మా అందరికీ ఈ కొత్త సంవత్సరానికి ముందే మా సిపి గారు ఆనంద్ సార్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించడం చాలా శుభసూచకం. అది అంతే ఆనందంగా ఉంది మా అందరికీ కూడా. సో ఈ 2022 న్యూ ఇయర్ని పురస్కరించుకొని సిపి గారిని మనందరినీ ఉద్దేశించి మరి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. తోటి పోలీస్ ఆఫీసర్స్కి, పోలీస్ స్టేషన్ చెందిన సిబ్బందికి, మీడియా మిత్రులకు, ఇతర పౌరులకు అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
గత 2 సంవత్సరాలుగా మనం అందరం కూడా ఎంతో బాధపడుతున్నాము. ఈ కోవిడ్ మహమ్మారి వల్ల సాధారణమైన జీవితం గడపలేక అన్ని రకాలుగా మార్పులు వచ్చాయి. పిల్లలు కూడా స్కూల్స్ కాలేజెస్ మూసివేయడంతో మానసికంగా వారు కుంగిపోయారు. ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా మార్పులు వచ్చాయి. ఫస్ట్ వేవ్ అయిపోయింది, ఇక మొత్తం అయిపోయింది అనుకుంటే మళ్ళీ సెకండ్ వేవ్లో ఇంకా దారుణంగా గడిచింది ఈ సంవత్సరం. అయితే వచ్చే సంవత్సరంలో నా ఆశ ఏంటంటే ఈ మహమ్మారి నుంచి మనం అందరం బయటపడాలి. అప్పుడే మనకు సాధారణమైన జీవితం మళ్ళీ లభిస్తుంది. లైఫ్ విల్ బికమ్ నార్మల్ అని నేను ఆశిస్తున్నాను. అదే ముఖ్యమైన కోరిక దేవుని దగ్గర మన అందరికీ ప్రశాంతమైన జీవితం అనేది ఇవ్వాలని. సిటీ పోలీస్ తరఫున ఎల్లప్పటికీ మీ సేవలో మేము ఉంటాము. ఈ సంవత్సరం కూడా ఎంతో ఈ బందోబస్తులు అన్నీ చేసుకుంటూ వాళ్ళ సొంత ప్రాణాలు కాపాడుకుంటూ ప్రజల ప్రాణాలు కాపాడుతూ ఎంతో కృషి చేశారు. ఎన్నో సెన్సేషనల్ క్రైమ్స్ కూడా డిటెక్ట్ చేశారు. ఎన్నో బందోబస్తులు చేస్తారు. పొలిటికల్ యాజిటేషన్స్ ట్యాకిల్ చేశారు. అయితే వచ్చే సంవత్సర కాలంలో కూడా ఈ శాంతి భద్రతలు, క్రైమ్ కంట్రోల్. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బీజేపీపై మరోసారి అసహనం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ను 50 రూపాయలకే పంపిణీ చేస్తామని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స స్పందించారు. అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గించడం అనే విషయం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజకీయాలను బీజేపీ ఏ విధంగా తూకం వేస్తుందో ఆ పార్టీ నేతల మాటల్లో తెలిసిపోతుందంటూ మంత్రి విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా క్రికెట్ పోటీల్ని నిర్వహించారు 10 రోజుల పాటు. ఈరోజు ఆఖరి రోజు. ఆ సందర్భంగా నన్ను, మా మంత్రి గారిని, శంకరనారాయణ గారిని, అలాగే మా పార్లమెంట్ సభ్యుల్ని, మా విప్ గారిని, ఎమ్మెల్యేలని, మా జిల్లా చైర్మన్ గారిని అందరినీ పిలిస్తే అందులో పాల్గొనడానికి వచ్చాం. చాలా సంతోషం. మంచి కార్యక్రమం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడల్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం ఏదైతే ముఖ్యంగా మా సీఎం గారు తీసుకుంటున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. చాలా అభినందనీయం. చాలా సంతోషించాం. ఇలాగే అన్ని ప్రాంతాల్లో కూడా చేయాలనేది ఆలోచన కూడా మన శాసనసభ్యులు కూడా వ్యక్తపరిచారు. పూర్తిగా ప్రభుత్వం కూడా వీరంతో సహాయ సహకారం అందిస్తున్న విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. మన డిఆర్సీ మీటింగ్ జరిగింది. ముఖ్యంగా డిఆర్సీ మీటింగ్లో 1-2 విషయాలు మరి సభ్యులు వచ్చి ప్రధానంగా ప్రస్తావించారు. అకాలమైన వర్షాలు, ఎక్కువ వర్షపాతం రావడం వల్ల బెంగాల్ గ్రామం ఏదైతే వేసామో అది దెబ్బతిన్న పంట దెబ్బతిన్నది. దానికి నష్టపరిహారం కావాలి. ఏదో ప్రత్యేక పంటగా మరి ధనియాలు వేయాలి. ఆ పంటకి విత్తనాలని సబ్సిడీ మీద ఇవ్వాలని చెప్పి ఆ రోజు కోరడం జరిగింది. ఆ నేపథ్యంలో దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారితో చర్చించాం. కాంపెన్సేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం వచ్చిన ఏదైతే థీమ్ ఉందో వారికి కూడా ఇది నివేదించడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా మరి దాని మీద స్పందించారు. ఇస్తామనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పిన విషయాన్ని మీ ద్వారా ప్రధానికానికి తెలియజేస్తున్నాం. దాంతోపాటు బెంగాల్ గ్రామం ఆ రోజు చేసినప్పుడు అది కాలం జ్యూరిస్డిక్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి దిగుబడి తక్కువ వస్తుందన్నారు. అయినా ఎవరైనా ఇంట్రెస్ట్ వేస్తే ఇంకా జనవరి 15 వరకు వేయచ్చు కాబట్టి వేయడానికి ఆ విత్తనాన్ని కూడా సబ్సిడీ మీద ఇచ్చాము. దాంతోపాటు ఆ రోజు సభ్యుల కోరిక మీద ధనియాలను కూడా సబ్సిడీ మీద ఇమ్మని కోరారు. దాన్ని కూడా వారికి అందుబాటులో తీసుకొచ్చాం. అవి కూడా ఈ జిల్లాలో ఇస్తున్నాం. ఏ విధంగా కూడా రైతులకు ఏం కావాలో, రైతులకు ఏదైతే మెరుగైన కార్యక్రమం అనుకుంటారో వారికి ఆర్థికంగా బాగుపడడానికి, దాని అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం చేస్తే బాగుంటున్నారు. ప్రభుత్వం ఆ రోజు సభ్యులు ఇచ్చిన సలహా మేరకు, సూచనల మేరకు దాన్ని సంబంధిత శాఖకు ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళి అవన్నీ కూడా నెరవేర్చాలనే విషయాన్ని కూడా మరి మీ ద్వారా ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఉన్న రైతాంగానికి తెలియజేస్తున్నాం. నిధులు లేకపోవడం లేదు. ఇక
ఇక పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలంలో పోలీసులు డిసెంబర్ 31 రాత్రి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సిపి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాలతో అంతర్గాం ఎస్ఐ నూతి శ్రీధర్ మండలంలోని అన్ని గ్రామాల్లో పెట్రోలింగ్ చేపట్టారు. వాహనాల తనిఖీతో పాటు బ్రీత్ అనలైజర్ల ద్వారా తనిఖీలు నిర్వహించి మద్యం సేవించిన వారి వాహనాలు సీజ్ చేశారు. తనిఖీల్లో ఏఎస్ఐలతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఇక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపేష్ గౌడ్ సతీమణి దిండు శృతి జన్మదినం జరుపుకున్నారు. ఈ సందర్భంగా సుల్తాన్పల్లికి చెందిన దివ్యాంగుడు రాజు కుటుంబానికి 100 కిలోల బియ్యం అందించారు. అనంతరం నదర్గుల్లోని మాతృదేవోభవ అనాథ ఆశ్రమంలో 100 మందికి ఒక పూట భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపేష్ గౌడ్ పాల్గొన్నారు. అడుగు ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా
దిండు శృతి భూపేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మాతృదేవ భాషలో ఉన్నటువంటి అభాగ్యులందరికీ విశేష అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి మరి టీం సభ్యులందరికీ కూడా మాతృదేవ భాష తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి శృతి గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేలు ప్రసాదించాలని మాతృదేవ భాష తరఫు నుంచి మరి యొక్క అభాగ్యుల ద్వారా తెలియజేసుకుంటున్నాము. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణం నారాయణ స్వామి వీధికి చెందిన రమేష్ అనే వికలాంగుడు శ్రీ వీరాంజనేయ గుడి పక్కన పూజ సామాగ్రి దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అనారోగ్య కారణంగా 6 సంవత్సరాల క్రితం రమేష్ 2 కాళ్ళు చచ్చుబడిపోయాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వికలాంగుల పింఛన్ కొరకు 3 సంవత్సరాలుగా నాయకులు అధికారులకు తెలిపినా ఎవరూ పట్టించుకోలేదని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా సంబంధిత అధికారులు పింఛన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని రమేష్ కోరారు. నా పేరు రమేష్. తరకారీ వ్యాపారంగా చేస్తాను. ఇప్పుడు నడిచి కాకుండా ఏం వ్యాపారం లేదు. ఊరికి నాకు టెంకాయ పెట్టి చూపిస్తుంటాను. ఊరిలే అన్నతంలో అక్కసరి ఉండేది మా అమ్మ ఉంటే ఏదో పింఛన్ కోసం నడిచి కాకుండా పింఛన్ 3 సంవత్సరాలు చెప్పనాలంటే చెప్తానని చెవులు కూడా వేసుకోలే. నేను ఆ బాధ ఏదో పడతానంటే ఏదో దయచేసి ఏదో చేయాలి సార్. నాకు ఇంకెవరు లేదు సార్, మీరే అరేంజ్ చేయాలి. నిర్మల్ జిల్లా ముదోలు నియోజకవర్గంలో ఒకే ఒక ఏరియా ఆసుపత్రి ఉంది. నియోజకవర్గ ప్రజలకు బైన్సా ఆసుపత్రే పెద్ద దిక్కు. చుట్టుపక్కల ప్రజలందరూ వైద్యం చేయించుకోవడానికి ఏరియా ఆసుపత్రికి నిత్యం వస్తుంటారు. ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో సకల సౌకర్యాలు కల్పించింది. విధుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యం వ్యవహరించకూడదని ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ రాత్రి సమయాల్లో వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు ప్రభుత్వ కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. జేఎన్టీయూ వద్ద నూతన సంవత్సర వేడుకలు పాల్గొన్న సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు, విధుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యం.
పెద్దపల్లి జిల్లాలో విస్తృతంగా తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారి వాహనాలు సీజ్. కేబీఆర్ పార్క్ వద్ద నూతన సంవత్సర వేడుకలో పాల్గొన్న హైదరాబాద్ సిపి సివి ఆనంద్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.